చూడండి పక్కన కనిపించే డిజైన్ ఎలా కుట్టాలనేది చూపిస్తాను. ముందు ట్రిక్స్ అనేవి ఉంటాయన్నమాట. దానికన్నా ముందు ఇప్పుడు చూడండి చైన్ స్టిచ్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ లైన్ అనేది కుట్టేసిన తర్వాత ఇలాగే రెండో లైన్ కూడా కుట్టేయాలన్నమాట. రెండో అవుట్ లైన్ కూడా జరీది కుట్టేసిన తర్వాత వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. దీంట్లో ట్రిక్స్ అనేవి ఉన్నాయి. చివరిదాకా వీడియో చూస్తే మీకు ఈ వర్క్ అంతా కుట్టడం వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే అనేది కాటన్ దారంతో రెండు కుట్లు కుట్టి రెండు షుగర్ బీట్స్కి ఒక స్టిచ్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా అనేది మొత్తం లైన్ అనేది కుట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం వర్క్ వచ్చిద్దో కూడా మీకు చూపించేస్తాను. చూడండి కాటన్ దారంతో రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత జర్దోసి అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఈ జర్దోసి దూరం జర్దోసి కుట్టుకుంటూ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇలాగే అనేది 1 బై 1 అనేది జర్దోసి ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. నీట్గా ఇలా కుట్టుకుంటూ వచ్చేసిన తర్వాత ఈ లోడింగ్ కోసం అనమాట. చూడండి ఇలా అనేది 1-2 కుట్లు అనేది వేసేసి కరెక్ట్గా ఇటువైపు అనేది వేసేసి 1-2 కుట్లు వేసి పైకి అనేది 1-2 కుట్లు వేయడం, వెనకాల అనేది 1-2 కుట్లు వేయడం, పైకి అనేది 2 కుట్లు, ఇలా లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ లోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇలా 2 కుట్లు కుట్టి మళ్ళీ వెనకాల 2 కుట్లు ఇలాగే నింపుకుంటూ వెళ్ళిపోవాలి. పైన 2 కుట్లు, వెనకాల 2 కుట్లు, ఇలాగే 2 స్టిచెస్తో ఈ వర్క్ అంతా కంప్లీట్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవడమే లోడింగ్ అంతా. చూడండి చాలా ఈజీ వర్క్ అనమాట. చూడండి ఇలాగే 2 కుట్లు అనేది కుట్టుకుంటూ లోడింగ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత చూడండి వెనకాల అనేది 2 కుట్లు కుట్టి పైకి అనేది 2 కుట్లు, ఇలాగే లోడింగ్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే సిల్క్ థ్రెడ్తో. చాలా ఈజీ వర్క్ ఇది. చూసారు కదా, ఇలాగే కుట్టేసిన తర్వాత దీని తర్వాత ఏం వర్క్ వచ్చింది అనేది కూడా నేను చూపించేస్తాను. చూడండి ఫైనల్గా గమనించాల్సింది ఏంటంటే స్టార్టింగ్ అనేది ఇలా గ్లూ అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ గ్లూ అనేది ఎందుకు ఇలా పెడుతున్నాను అనేది చూడండి ఒకసారి గమనించండి. ఇలా స్టోన్ పెన్తో అనేది పెట్టి ఇలా అంటించుకోవాలి. గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఈ గ్యాప్లో అనేది అంటించాను నేను. తర్వాత అనేది నెక్స్ట్ అనేది కూడా ఇలాగే అంటించాను. మధ్యలో ఒక గ్యాప్ అనేది వచ్చింది, దాంట్లో ఒక స్టోన్ వచ్చింది, ఒక వర్క్ వచ్చింది అనమాట. ఇలాగే అనేది 1-2 అనేది ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్లీ 4 నుంచి మీరు అంటించడం అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ నుంచి అనేది మీకు ఈజీగా అనేది ఇలా అంటించుకోవడం అనేది వెళ్ళిపోతారు ఈజీగా. ఇలాగే అంటించుకుంటూ ఇవి ఆరేదాకా అనేది చూసుకోవాలి. కొంచెం కిందకనేది తీసుకెళ్ళాలి. ఇలా కొంచెం అనేది సెట్ చేసుకోవాలి. ఈ స్టోన్ పెన్ అనేది కంట్రోల్ ఉంటుంది. మీరు హై క్వాలిటీ సూదులు తెప్పించినప్పుడు స్టోన్ పెన్ కూడా ఒకసారి తెప్పించుకోండి. దీన్ని ఎలా వాడాలనేది కూడా మాన్యువల్ వీడియో అనేది పెడతాం మేము. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా అనేది నీట్గా చూసారా సమానంగా అనేది అంటించేసాను. ఇప్పుడు ఆరిన తర్వాత చూపిస్తాను. చూడండి ఇవి కూడా డ్రాప్స్ అనేవి సెంటర్లో అనేది వేసేయాలి. ఇలా డ్రాప్స్ అనేవి వేసుకుంటూ వెళ్తే ఈ స్టోన్స్ కూడా అంటించేయాలన్నమాట. ఇవి అంటించేసిన తర్వాత వర్క్ అనేది ఒకేసారి చేయవచ్చు. అది ఎలా చేయవచ్చు అనేది కూడా చూపించేస్తాను. ఒకసారి చూడండి, ఈ పెన్ అనేది పట్టుకుని నీట్గా ఇలా స్టోన్ పట్టుకుని ఈ సెంటర్లో అంటించాలన్నమాట. ఈ రెండిటికి ఈ సెంటర్లో అనేది అంటించేసిన తర్వాత మీకు ఈ వర్క్ అనేది కుట్టిన తర్వాత మీకు అర్థమైపోతుంది. ఇవంతా ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో నేను చూపిస్తాను. చూడండి జర్దోసి అనేది కరెక్ట్ ఇలా అనేది సూదిలోకి అనేది జర్దోసి ఎక్కించుకుని ఇలా నీట్గా అనేది 1-2 కుట్లు అనేది కుట్టేసిన తర్వాత కరెక్ట్గా ఇలా అనేది 1-2 స్టిచెస్ అనేవి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయి కరెక్ట్గా ఇలా 1-2 ఇలా కుట్టు అనేది కుట్టేసి నీట్గా అనేది ఇలా రౌండ్ అనేది తిప్పుకుంటూ ఇలాగే అనేది 1 బై 1 అనేది ఇలా కుట్టుకుంటూ రౌండ్ అనేది ఈ స్టోన్ చుట్టూ అనేది కుట్టుకుంటూ ఇలాగే అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా ఈజీగా ఈ వర్క్ అనేది అయిపోతుంది. చూడండి ఇలాగే అనేది జర్దోసి అనేది ముక్క అనేది తీసుకుని ఇలా షేప్ అనేది కరెక్ట్గా ఇలా తిప్పుకుంటూ రౌండ్ అనేది ఇలాగే వేసుకుంటూ పర్ఫెక్ట్గా ఇలాగే అనేది స్టిచ్ అనేది చేసుకుంటుంది. మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో
దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్‌లో తెచ్చుకోగలరు. ఈ సూదులకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్‌కి వాట్సాప్, ఎస్ఎంఎస్ అనేది చేయండి. ప్రతి ఒళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్‌లో మెసేజ్‌లు పెడుతున్నారు. అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి. అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. నీట్గా అనేది ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఈ జర్దోసి మొత్తం అనేది. చూడండి చూడండి హాఫ్ బీట్స్ అన్నమాట. హాఫ్ బీట్స్ అనేవి ఇలా సూదిలోకి అనేది ఒక్కొక్కటి అనేది ఇలా సూది ఒక చమ్కీ అనేది ఇలాగే తీసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ కాటన్ దారంతో అనేది 1, 2 కుట్లు అనేది వేసిన తర్వాత ఇలా అనేది వేసి ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలన్నమాట. ఇలాగే వేసేసిన తర్వాత ఇక్కడ 1, 2 కుట్లు అనేది వేసిన తర్వాత ఇక్కడ వెనకాల అనేది 1, 2 వేసి ఎండ్ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత ఇంకోటి అనేది 1, 2 కుట్లు అనేది వేసేసిన తర్వాత ఇలా వెనకాల అనేది ఎండ్ నాట్ అనేది ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీ వర్క్ ఇది. జస్ట్ ఇలా కూడా మీరు నెక్ చుట్టూ అనేది వేసుకుంటే ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది. జస్ట్ 9 అవర్స్లో అయిపోతుంది. ఈ నెక్ చుట్టూ, హ్యాండ్కి, బ్యాక్, ఫ్రంట్ వేయడానికి ఇలా కూడా మీరు నైస్ వర్క్ అనేది చేసుకోవచ్చు. దీని తర్వాత ఏం వర్క్ వచ్చింది అనేది నేను క్లారిటీగా చూపిస్తాను. అంతకుముందు వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు చూడండి కాటన్ దారంతో అనేది ఇలా కుట్టిన తర్వాత కంపల్సరీగా 1, 2 కుట్లు అనేది ఇలా వేసేసి ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత షుగర్ బీట్స్ అనేవి నేను సూదులో తీసుకున్నాను, చూసారు కదా. ఇలా అనేది తీసుకుని కరెక్ట్గా మళ్ళీ ఇటు నుంచి మొదలుపెట్టి పైనుంచి ఇలాగే 2 షుగర్ బీట్స్ అనేవి చుట్టూ అనేది కుట్టుకుంటూ వచ్చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం వర్క్ వచ్చిందో కూడా నేను చూపిస్తాను. చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే అంచనా అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. కుట్టుకుంటూ వెళ్తే వచ్చేస్తుంది. చూడండి ఇలా కాటన్ దారం అనేది 2 కుట్లు కుట్టి చమ్కీ అనేది ఇలా వేసి ఒక్కొక్క చమ్కీ అనేది కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోతే ఇది లోడింగ్ అంటారనమాట. ఈ చమ్కీ లోడింగ్ అనేది ఒక లైన్ అనేది మీరు కరెక్ట్గా 1 by 1 అనేది ఇలా చూసుకోవాలి. చూసుకుంటూ నీట్గా అనేది ఇలా కొట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇలా కొట్టుకుంటూ వచ్చేసిన తర్వాత పర్ఫెక్ట్గా అలాగే అనేది 1 by 1 అనేది ఇలా స్టిచ్ అనేది చేసుకుంటూ వచ్చేయాలి. ఇలాగే పర్ఫెక్ట్గా ఇలా 1 by 1 అనేది వచ్చేసిన తర్వాత ఇలా స్టిచ్ బై స్టిచ్ అనేది లోడింగ్ అనేది చుట్టూ అనేది వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ట్రిక్ అనేది ఉంది, అది చూపించేస్తాను, మీకు అర్థమైపోయింది. చూడండి ఇలా ఒక్కొక్కటి వదలాలి. చమ్కీ ఒక కుట్టు వేయాలి, ఒక చమ్కీ కిందకు వదలాలి, ఒక కుట్టు అనేది వేయాలి, చమ్కీ కిందకు వదలాలి, ఒక కుట్టు అనేది వేయాలి. ఇలా అనేది కరెక్ట్గా అనేది ఇలా 1 by 1 అనేది స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. కరెక్ట్గా స్టిచ్ అనేది చూడండి ఒక్కొక్క కుట్టుకి ఒక్కొక్క చమ్కీ వదిలి ఒకటి స్టిచ్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఆ ట్రిక్ అనేది చెప్తాను. ఇలా అని పైకి అనేది కుట్టు వేయకూడదు, దీని లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ అనేది లోపలికి వెళ్ళిపోయి ఇలా 1, 2 కుట్లు వేసి ఎండ్ నాట్ అనేది వేసేసిన తర్వాత ఇలా అనేది చేసేస్తే కలిసిపోయిద్ది అనమాట దీంట్లోకి వెళ్ళి. ఇప్పుడు చూడండి ఇలాగే షుగర్ బీట్ అనేది కాటన్ దారం తీసుకుని నీట్గా అనేది రౌండ్గా అనేది ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా 2 పూసలకి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిన తర్వాత కరెక్ట్గా అనేది 2కి ఒకటి వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కరెక్ట్గా 1 by 1 అనేది స్టిచ్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత చూడండి చాలా ఈజీ వర్క్గా మీరు ఇలా అవుట్లైన్ మొత్తం అనేది ఈ మ్యాంగో మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఇలా అయిపోతుంది అనమాట. చూసారు కదా ఇలా కంప్లీట్ అనేది అయిపోతుంది. ఇలాగే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు చూడండి ఈ ఏదైతే మూత కనిపిస్తుంది చూసారా, ఈ మూత అనేది నేను ఇలా డీస్ మీద ఇలా రుద్దిన తర్వాత కరెక్ట్గా సెంటర్లో అనేది ఇలా పెట్టి కరెక్ట్గా ఎక్కడైతే నేను వేయాలనుకుంటున్నానో అక్కడ వేసి ఇలా అనగానే రౌండ్ అనేది పడింది చూసారా, ఆ రౌండ్గా మీదే వర్క్ అనేది రావాలి. అది ఎలా వచ్చిందంటే హ్యాండ్ వర్క్ సూది అనేది తీసుకుని 5 నెంబర్ నీడిల్ అనేది 4, 8 దారాలు ఎక్కించేసి ఇలా అనేది ఆ రౌండ్ మీద అనేది రౌండ్ అనేది కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు నేను ఇలా స్టిచ్ అనేది తీసాను కదా, తీయంగానే కరెక్ట్గా అనేది చమ్కీ అనేది ఇక్కడ పెట్టి ఇలా జస్ట్ ఇలా కరెక్ట్గా అనేది ఆ లైన్ మీద అనేది ఇలా వేసుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇలాగే ఈ పక్క కూడా కరెక్ట్గా స్టిచ్ అనేది తీసి సూదికి అనేది ఇలా తిప్పి కరెక్ట్గా ఈ చమ్కీ అనేది కరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చేసి ఇలాగే లొంగా నాట్ అనేది ఇలా వేసేసి ఇలా వదిలేయాలన్నమాట. రౌండ్ అనేది సేమ్ అనేది ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇలా అనేది కరెక్ట్గా రౌండ్ మీదే
ఇలా స్టిచ్ అనేది వచ్చేసేటట్లుగా చూడండి. ఇలా అనేది వేసేసి కరెక్ట్గా లొంగ నాట్ అనేది పడిపోవాలి. ఇలాగే అనేది కరెక్ట్గా లొంగ నాట్ అనేది వేసేయాలి. ఇలాగే అనేది కరెక్ట్గా సూది గుచ్చి ఇలా తీసి ఇలా అనేది కరెక్ట్గా లొంగ నాట్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలాగే అనేది కుట్టు అనేది వేసేసి పర్ఫెక్ట్గా ఇటు నుంచి అనేది ఇలా స్టిచ్ అనేది సూది అనేది తీసేసి చూడండి. ఈ రెండిటికి మధ్యలో అనేది కరెక్ట్గా ఇలా అనేది ఒక్కొక్కటి అనేది వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకోటి అనేది ఇక్కడ నుంచి స్టిచ్ అనేది ఇలా తీసి ఇలా రెండిటికి మధ్యలో అనేది ఇలా వేసి కరెక్ట్గా లొంగ నాట్ చమ్కీ అనేది ఇలాగే అనేది కరెక్ట్గా వేసుకుంటూ ఇలా అనేది కరెక్ట్గా అనేది వేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా అనేది కరెక్ట్గా ఇలాగే పర్ఫెక్ట్గా అనేది 1/1 అనేది వేసుకుంటూ వెళ్ళిపోయి ఈ స్టిచ్ అనేది తీసేసి ఫైనల్ అన్నమాట. ఇది ఇలా తీసి ఇక్కడ అనేది ఒక కుట్టు అనేది వేసేస్తే లొంగ నాట్ చమ్కీ అనేది అయిపోతుంది. ఇప్పుడు చూడండి సెంట్రల్లో అనేది ఇలా వేసేస్తే అయిపోయింది. ఇప్పుడు చూడండి గ్లూ అనేది ఇంత కొంచెం ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక స్టోన్ అనేది పెన్తో అనేది ఇలా పట్టి ఇలా కరెక్ట్గా సెంటర్లో కూర్చోబెట్టాలి. అది ఆరిన తర్వాత వర్క్ ఎక్సలెంట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, గమనించాల్సింది ఏంటంటే పెన్సిల్తో అనేది ఇలా గీసుకోవాలన్నమాట. ఇలా గీసుకుని కరెక్ట్గా ఈ వర్క్ ఇలా అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫ్లవర్ అనేది వస్తుంది ఈ రౌండ్లో అనేది, అది కూడా గమనించాలన్నమాట. ఇటు కూడా సేమ్ అనేది ఇలా అనేది పెన్సిల్తో అనేది ఇలా గీసుకోవాలి. ఇదంతా వర్క్ అనేది వస్తుంది. చూడండి చేసి చూపిస్తున్నాను. చూడండి 1-2 కుట్లు అనేవి కాటన్ దారంతో కుట్టిన తర్వాత 2 బీట్స్ అనేది ఇలా షుగర్ బీట్స్ అనేవి ఇలా 1/1 అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే పర్ఫెక్ట్గా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఇలాగే షుగర్ బీట్స్ అనేవి 1/1 అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి. వేస్తూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. చూడండి ఇలా షుగర్ బీట్ ఒక షుగర్ బీట్ అనేది తీసుకోవాలి. ఒక బీట్ తీసుకోవాలి, తర్వాత ఒక షుగర్ బీట్ అనేది తీసుకోవాలి, ఒక బీట్ అనేది తీసుకోవాలి, షుగర్ బీట్ అనేది ఇలా తీసుకోవాలి. ఇలాగే అనేది సూదులోకి అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలాగే 1/1 అనేది స్టిచ్ అనేది వేసేసి కరెక్ట్గా ఇలా అనేది వేసేసిన తర్వాత ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత ఇక్కడ అనేది ఇలా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది 1-2 కుట్లు అనేది కుట్టిన తర్వాత ఇలాగే అనేది ఇలా వేసి ఎండ్ నాట్ అనేది వేసేయాలి. 1-2 కుట్లు అనేది వేసిన తర్వాత ఇలాగే అనేది వెనకాల అనేది ఎండ్ నాట్ అనేది వేసేయాలి. ఇలాగే 1-2 కుట్లు అనేది వేసిన తర్వాత ఇలా వేసేసిన తర్వాత ఎండ్ నాట్ అనేది వేసేయాలి. 1-2 కుట్లు వేసిన తర్వాత ఇలా ఇక్కడ అనేది ఎండ్ నాట్ అనేది వేసేయాలి. ఈ పక్క కూడా సేమ్ అనేది ఇలా 2 కుట్లు అనేది వేసేసి ఎండ్ నాట్ అనేది ఇలా అనేది ఇక్కడ అనేది వేసేయాలి. మరొకటి అనేది 1-2 కుట్లు వేసి మరొకటి అనేది సూత్తో ఇలా అనేది కిందకి జరిపి ఇటువైపు అనేది మొత్తం అనేది కుట్టుకుంటూ వచ్చేయాలి. ఎండ్ నాట్ అనేది వేసుకుంటూ ఇటువైపు కూడా సేమ్ అనేది 1-2 కుట్లు వేసి ఇలాగే వేసి ఎండ్ నాట్ అనేది ఇలా వేసేయాలన్నమాట. ఇలాగే 1-2 కుట్లు అనేది వేసేసి కరెక్ట్గా రౌండ్ అనేది ఇలా కుట్టుకుంటూ వచ్చేసిన తర్వాత ఈ కాటన్ దారంతో అనేది చిన్న జరదోసి తీసుకుని ఇక్కడ అనేది ఎండ్ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బీట్ అనేది ఒక చమ్కీ అనేది సూదులోకి తీసుకోవాలి. ఒక బీట్ అనేది ఒక చమ్కీ అనేది సూదులోకి తీసుకోవాలి. ఇలాగే మొత్తం అనేది తీసుకున్న తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది చూడండి ఇలాగే అనేది పైనుంచి అనేది 1-2 కుట్లు అనేది వేసేసి కరెక్ట్గా ఇలా అనేది 1-2 కుట్లు వేసి పైకి అనేది 1-2 కుట్లు వేసి మళ్ళీ అనేది వేలుతో అనేది జరిపేసి ఇలాగే 1/1 అనేది ఇలాగే జరుపుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఇలా అనేది వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. చూశారు కదా, ఇలాగే అనేది రౌండ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి కాటన్ దారంతో. ఇలాగే 1-2 కుట్లు అనేది వేసి ఇలా సేమ్ అనేది రౌండ్ అనేది కుట్టుకుంటూ వచ్చేయడమే. చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ వర్క్ అనేది తొందరగా అయిపోతుంది. చూసారు కదా, కాటన్ దారంతో ఇలా మూవ్ చేసుకుంటూ ఇక్కడ 2 కుట్లు అనేది వేసి ఇలాగే కుట్టు అనేది ఇలా స్టడీ చేసుకుంటూ పర్ఫెక్ట్గా కుట్టుకుంటూ వచ్చేయడమే. ఇలా 1/1 అనేది వర్క్ అనేది అయిపోతుంది. చూసారా, అయిపోయిన తర్వాత ఇటువైపు కూడా 1-2 కుట్లు వేసి కరెక్ట్గా
ఇలా అనేది వెనకాల అనేది ఎండ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత చూడండి కరెక్ట్గా అనేది 1-2 కుట్లు అనేది వేసేసి ఇలా అనేది బీట్ అనేది వేసేసి కరెక్ట్గా మళ్ళీ ఇటువైపు అనేది 1-2 కుట్లు వేసి ఇలా అనేది కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. పూర్తిగా వీడియో చూడండి, మీకు 100% అనేది ఈ వర్క్ అనేది కుట్టడం వచ్చేస్తుంది. నెక్ చుట్టూ డిజైన్ వేసుకోవచ్చు. అసలు ప్రింట్ ఎలా వేసుకోవాలి, డిజైన్ అనేది ఎలా అనేది చేయాలి అనేది చాలా ఈజీగా చెప్పాను. ఈ వర్క్ మీరు కంపల్సరీగా చూస్తే ఫస్ట్ నుంచి ఆ టెక్నిక్ అనేది గుర్తుపెట్టుకోండి. ప్రింట్ వేసే విధానం అనేది మధ్యలో ఎలా నేను ఫ్లవర్ని ఎలా ఇది చేశాను, తర్వాత అటు ఇటు ఫ్లవర్స్ ఎలా వేసాను అనేది తెలిసిపోతుంది మీకు. ఇలా అనేది కుట్టేసిన తర్వాత ఎండ నాట్ అనేది వేసేయాలి. ఇటువైపు కూడా ఫైనల్ది అనేది ఒకటి వేసేస్తే వర్క్ అనేది అయిపోతుంది. ఇలాగే కాటన్ దారంతో ఇలాగే పర్ఫెక్ట్గా 1-2 కుట్లు వేసి ఇలాగే అనేది ఈజీగా అనేది ఎండ నాట్ అనేది వేసేసి కంప్లీట్ చేసేయడమే. చూడండి ఇక్కడ గ్లూ అనేది పెట్టాలన్నమాట కంపల్సరీగా. ఈ గ్లూ అనేది ఇలా పెట్టేసిన తర్వాత ఈ స్టోన్ అనేది ఇలా పట్టుకుని ఇలా అంటించేయడమే. సెంటర్లో ఇలా అంటించేసిన తర్వాత స్టాండర్డ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది. సేమ్ ఫ్లవర్ అనేది ఇక్కడ కూడా వచ్చేయాలన్నమాట. వచ్చేసి ఇది కూడా సేమ్ అనేది వచ్చేసిన తర్వాత వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఒకసారి ఫ్రెండ్స్, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇలాగే అనేది స్టెప్ బై స్టెప్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీగా మీరు ఈ డిజైన్ అంతా కుట్టేయగలరు అనమాట. ఇది నెక్ చుట్టూ వేసుకోవచ్చు. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. డిస్క్రిప్షన్లో కూడా వీడియోస్ ఉన్నాయి. డిజైన్ పేపర్స్ కావాలన్నా, సూదులు కావాలన్నా, హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ కావాలన్నా ప్రతిదీ కూడా ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరివర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా, దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని, డిజైన్ గీసుకుని, ప్రింట్ వేసుకుని, మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది. చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి. అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము మీకు. 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి, ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసిన డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట. కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే, మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది
కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. సూది ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.